Hello everyone, welcome to Sairam Sampatrav Education. My name is Vaishnavi and welcome to the class. So మనము already చూసాం న్యూస్ లో new CJI of India has taken an oath. Okay, we know that Justice Sanjeev Khanna took an oath as a 51st Chief Justice of India అని మనం చూసాము. ఈ కాంటెక్స్ట్ లో మనము CJI యొక్క అపాయింట్మెంట్ అండ్ ఆల్సో ద జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. So recently we have seen that the oath of office was administered by President Draupadi Murmu during a ceremony at Rashtrapati Bhavan. So ee context lo manaki Supreme Court and High Court judges and CJI ela appoint avutaru, prelims context lo and also collegium yokka negatives emunnayo avanni analysis kuda manaki very important anamata. So let's start. So if you look at the prelims ki related facts, okay, prelims context lo manaki ededi important ani manam chuskunte, okay, so objective type of exams, what I mean is, okay, so with regards to appointment, transfer and removal, we have to see it in a comparative way. Supreme Court ki, High Court ki comparative way ga chuddam, okay. So Constitution of India just em cheptundi anante, so President has an authority, okay, to appoint Supreme Court and High Court judges. ఓకే, ఎవరికి ఉంటుంది అథారిటీ అని అంటే సుప్రీం కోర్ట్ జడ్జెస్ అండ్ హైకోర్ట్ జడ్జెస్ ఆర్ సిజిఐ వీళ్ళందరినీ అపాయింట్ చేసే అథారిటీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ యాక్చువల్లీ అపాయింట్ దెమ్ బేస్డ్ ఆన్ ద కన్సల్టేషన్ ఆఫ్ ది అదర్ సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్ జడ్జెస్. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మనకి జస్ట్ ఇది ఒకటే మెన్షన్ చేస్తుంది, ఏమని అంటే President will have an authority to appoint the Supreme Court or High Court judges based on the consultation of other Supreme Court or High Court judges అని చెప్పేసి మెన్షన్ చేస్తుంది. అంటే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది చాలా వేగ్గా ఉంది. సో క్లియర్ కట్ క్లారిటీ అనేది మనకి ఇందులో నుంచి తెలియట్లేదు. అందుకే సో కొలీజియన్ సిస్టమ్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, త్రూ వేరియస్ జడ్జిమెంట్ కొలీజియన్ సిస్టమ్ అనే దాన్ని మనం తీసుకురావడానికి జరిగిందనమాట. మరి మీకు ప్రిలిమినరీ ఆర్ ఆబ్జెక్టివ్ కాంటెక్స్ట్ లో ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ లో కొలీజియం సిస్టమ్ ఇస్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అంటారు, విచ్ ఇస్ వెరీ మచ్ రాంగ్. కొలీజియం సిస్టమ్ అనేది ఇట్ హ్యాస్ ఎవాల్వ్డ్ బై అ సిరీస్ ఆఫ్ జడ్జ్మెంట్స్ అండ్ ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ as వెల్. సో కొలీజియం సిస్టమ్ అనేదే మెన్షన్ చేయనప్పుడు డెఫినేషన్ ఎలా వస్తుంది? రాదు. సో కొలీజియం సిస్టమ్ ఇస్ నాట్ డిఫైన్డ్ అండ్ ఇట్ ఈస్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో బేసికలీ ఈ కాన్సెప్ట్ అనేది ఫైనల్ కొలీజియం సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్న కాంపోజిషన్ ఏదైతే ఉందో ఇట్ హాస్ ఎవాల్వ్డ్ త్రూ థర్డ్ జడ్జెస్ కేస్ అనమాట. ఓకే, ద థర్డ్ జడ్జెస్ కేస్ హెస్ గివెన్ అ ఫైనల్ కొలీజియం సిస్టమ్ గురించి చెప్పింది. సో మరి ఈ కొలీజియం సిస్టమ్ లో ఏముంటుంది అని అంటే, సో సుప్రీం కోర్ట్ కి ఒక సపరేట్ కొలీజియం ఉంటుంది, హైకోర్ట్ కి సపరేట్ కొలీజియం ఉంటుంది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద సుప్రీం కోర్ట్ కొలీజియం, సుప్రీం కోర్ట్ యొక్క కొలీజియం యొక్క కాంపోజిషన్ మీరు చూసుకుంటే సుప్రీం కోర్ట్ కొలీజియంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు అండ్ అదర్ ఫోర్మోస్ట్ సీనియర్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో దే విల్ బి అ పార్ట్ ఆఫ్ ద కొలీజియం విచ్ ఇస్ రిలేటెడ్ టు సుప్రీం కోర్ట్. సో బేసిక్ గా ఈ కొలీజియం సిస్టమ్ ఏం చేస్తుంది, ఈ కొలీజియం అనే బాడీ ఏం చేస్తుందంటే ఇట్ విల్ గివ్ ద నేమ్స్ ఫర్ ది అపాయింట్మెంట్స్, ట్రాన్స్ఫర్స్ ఆఫ్ దీస్ పర్టికులర్ జడ్జెస్. సో జడ్జెస్ కి సంబంధించిన అపాయింట్మెంట్స్, ట్రాన్స్ఫర్స్ అన్నిటికీ గురించి చూసుకునేదే కొలీజియం సిస్టమ్. సో సుప్రీం కోర్ట్ కి సంబంధించిన కొలీజియం సిస్టమ్ లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో సుప్రీం కోర్ట్ లో వాళ్ళందరూ ఇందులో ఉంటారు. అంటే టోటల్ మెంబర్స్ 5, 1 CJI అండ్ 4 సీనియర్ మోస్ట్ సుప్రీం కోర్ట్ జడ్జెస్. ఓకే, సో బేసిక్ గా వాళ్ళు ఎవరి పేర్లు రికమెండ్ చేస్తారు అంటే ఐదర్ లేటరల్ ఎంట్రీ అంటే డైరెక్ట్ గా బయట నుంచి తీసుకొచ్చే వాళ్ళు, లేకపోతే హైకోర్ట్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళనే రికమెండ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో మీరు జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది సుప్రీం కోర్ట్ కొలీజియంలో సిజిఐ అండ్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు, సుప్రీం కోర్ట్ జడ్జెస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వెరాజ్ సిజిఐ, సో మన మెయిన్ టాపిక్ ఇదే కదా, న్యూగా సిజిఐ అపాయింట్ అయ్యారు కాబట్టి సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఎలా మనము అపాయింట్ చేస్తామంటే యాజ్ పర్ ది మెమోరాండమ్ ఆఫ్ ప్రొసీజర్. సో మెమోరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ దాన్ని బట్టి సీనియర్ మోస్ట్ జడ్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సిజిఐగా మనం అపాయింట్ చేయడం జరుగుతుంది అనమాట. సో బేసిక్ గా అయితే ఈ పర్టికులర్ అవుట్ గోయింగ్ సిజిఐ ఎవరైతే ఉంటారో, ఎవరైతే సిజిఐగా వెళ్ళిపోతున్నారో, అవుట్ గోయింగ్ సిజిఐ ఎవరైతే ఉంటారో సో అతను ఒక సీనియర్ మోస్ట్ జడ్జ్ పేరుని లా మినిస్టర్ కి రికమెండ్ చేస్తారు. లా మినిస్టర్ మళ్ళీ వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ కి రికమెండ్ చేస్తే ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విల్ రికమెండ్ ద నేమ్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.
అలా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా న్యూ సిజిఐని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద బేసిక్ ప్రొసీజర్. సో ఇది మెన్షన్ చేసిందా కాన్స్టిట్యూషన్ లో అంటే లేదు. ఈ పర్టికులర్ సిజిఐ అపాయింట్మెంట్ గురించి కూడా మన కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ మెన్షన్ చేసి లేదు. ఇట్ ఈస్ యాజ్ పర్ మెమోరాండమ్ ఆఫ్ ప్రొసీజర్. ఓకే, నౌ లెట్ us లుక్ అట్ హైకోర్టు యొక్క కొలీజియంలో ఎవరెవరు ఉంటారో చూద్దాం. హైకోర్టు యొక్క కొలీజియంలో టూ సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ది హైకోర్ట్, టూ సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అండ్ ఆల్సో సిజేఐ అన్నమాట. అంటే ఇక్కడ హైకోర్టు జడ్జెస్ కి పెద్ద రోల్ లేదు. ఓకే, సో మనం నార్మల్ గా సిజేఐ ఎవరైతే ఉంటారో అతను అండ్ ఆల్సో టూ సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ విల్ బి పార్ట్ ఆఫ్ అ హైకోర్ట్ కొలీజియం. ఓకే, సో మరి సిజేఐ ఆఫ్ హైకోర్ట్ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ని అపాయింట్ చేయాలంటే గవర్నర్ ని కూడా కన్సల్ట్ చేయొచ్చు అనమాట. సో బేసిక్ గా హైకోర్ట్ చీఫ్ జస్టిస్ కూడా సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ది హైకోర్టే ఉంటారనమాట బేసిక్ గా. సో ఐ రిపీట్ ఇట్ అగైన్, హైకోర్ట్ కొలీజియంలో సిజేఐ ప్లస్ టూ సీనియర్ మోస్ట్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఉంటారు. సో వీళ్ళు ఒకవేళ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ని అపాయింట్ చేయాలనుకుంటే బేసిక్ గా కన్వెన్షన్ ప్రకారం సీనియర్ మోస్ట్ జడ్జినే తీసుకుంటారు. సో అండ్ ఆల్సో గవర్నర్ ని కూడా కన్సల్ట్ అవుతారు. ఓకే, గవర్నర్ ఆఫ్ దట్ పర్టికులర్ రెస్పెక్టివ్ స్టేట్. వెరాస్ హైకోర్టు యొక్క జడ్జెస్ ని అపాయింట్ చేయాలంటే సో ఈ సిజిఐ అండ్ టూ సీనియర్ మోస్ట్ జడ్జెస్ తో పాటు సిజే ఆఫ్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ని కూడా కన్సల్ట్ అవుతారు అనమాట. ఓకే, సో మనము చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ని అపాయింట్ చేయాలంటే గవర్నర్ ని కన్సల్ట్ అవుతారు. వెరస్ జడ్జెస్ ని అపాయింట్ చేసేటప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ని కూడా కన్సల్ట్ అవుతారు. సో దిస్ ఇస్ ద బేసిక్ కాంపోజిషన్ అండ్ దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపోజిషన్ బిట్వీన్ ద సుప్రీం కోర్ట్ అండ్ ది హైకోర్ట్. ఐ హోప్ మీకు ఈ క్లారిటీ అనేది వచ్చిందని నేను అనుకుంటున్నా. సో మరి వాట్ షుడ్ బి ద క్వాలిఫికేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ జడ్జెస్? ఓకే, సో సుప్రీం కోర్ట్ అయినా హైకోర్ట్ అయినా సో జడ్జెస్ కానీ సిజేఐ కానీ అపాయింట్ అవ్వాలి అని అంటే సో దట్ పర్సన్ షుడ్ బి బేసికలీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇన్ బోత్ ద కేసెస్. ఓకే, సో దిస్ ఇస్ ద బేసిక్ క్వాలిఫికేషన్. ఇది కాకుండా సుప్రీంకోర్టులో మీరు చూసుకుంటే సుప్రీంకోర్టు జడ్జి అవ్వాలి అని అంటే హైకోర్టు జడ్జిగా ఒక 5 సంవత్సరాలు పనిచేసి ఉండాలన్నమాట. సో ఇఫ్ దట్ పర్టికులర్ పర్సన్ వాంట్ టు బికమ్ అ సుప్రీం కోర్ట్ జడ్జ్, హీ మస్ట్ బి యాక్టింగ్ యాజ్ అ జడ్జ్ ఆఫ్ ది హైకోర్ట్ ఫర్ 5 years. ఓకే, సో వెరాస్ హైకోర్టులో ఇలాంటి రూల్ ఏం లేదు. దానికి బదులు ఏముందంటే హైకోర్టు యొక్క జడ్జ్ కావాలి అని అంటే ఏదైనా జ్యుడిషియల్ ఆఫీస్ లో ఆ పర్టికులర్ పర్సన్ 10 years పనిచేసి ఉండాలి. సెషన్ కోర్ట్స్ లో అయినా డిస్ట్రిక్ట్ కోర్టులో అయినా ఎక్కడైనా జ్యుడిషియల్ ఆఫీస్ లో ఒక 10 సంవత్సరాలు పనిచేసి ఉంటే దట్ పర్సన్ విల్ బి ఎలిజిబుల్ టు బికమ్ ది హైకోర్ట్ జడ్జ్. ఓకే, సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఇంకొక కండిషన్ ఇంకేమైనా ఉండొచ్చా? ఇది కాకుండా ఇంకేమైనా కండిషన్స్ ఉండొచ్చా అంటే ఎస్. సో ఐదర్ ఇదన్నా ఉండొచ్చు, ఇది లేకపోతే ఇంకో సెకండ్ కండిషన్ ఏంటంటే హైకోర్టు లాయర్ గా 10 years పనిచేసిన సుప్రీంకోర్టు జడ్జి అవ్వచ్చు. ఓకే, సో ద సెకండ్ కండిషన్ ఫర్ ది థర్డ్ కండిషన్ ఫర్ ది సుప్రీం కోర్ట్ జడ్జి ఏంటి అని అంటే హైకోర్టు అడ్వకేట్ ఆర్ హైకోర్టు లాయర్ గా 10 years పనిచేసిన సుప్రీం కోర్టు యొక్క జడ్జి అయిపోవచ్చు అనమాట. లేదు ఇది కూడా లేదు అని అన్నప్పుడు ద థర్డ్ కండిషన్ విల్ బి డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ అయినా పర్లేదన్నమాట. ఓకే, సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కళ్ళల్లో in the eyes of President of India, if that particular person is distinct jurist, ఆ పర్టికులర్ పర్సన్ ని కూడా సుప్రీం కోర్ట్ జడ్జి గా నియమించవచ్చు. ఓకే, సో అంటే హైకోర్ట్ సుప్రీం కోర్ట్ జడ్జికి ఈ 4 కండిషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అనేది కంపల్సరీ, మిగతా మూడిట్లలో ఏదో ఒకటి ఉన్నా సరే సరిపోతుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ హైకోర్ట్ జడ్జికి హైకోర్టు యొక్క జడ్జి కావాలి అని అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా అనేది కంపల్సరీ, మిగతా 2 ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఒకటి ఏదైనా జ్యుడిషియల్ ఆఫీస్ లో 10 years పనిచేయాలి, లేదా హైకోర్టు లాయర్ గా ఒక 10 సంవత్సరాలు పనిచేసినా సరే. ఈ 2 కండిషన్స్ లో ఏదన్నా ఒకటి ఫుల్ఫిల్ చేసినా సరిపోతుంది హైకోర్టు జడ్జి కావడానికి. సో దిస్ ఇస్ బేసికలీ అబౌట్ ది క్వాలిఫికేషన్. మరి సుప్రీంకోర్టు జడ్జికి ఓత్ ఇచ్చేది ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వెరస్ హైకోర్టు జడ్జికి ఓత్ ఆఫ్ ఆఫీస్ ని ఇచ్చేది అడ్మినిస్ట్రేట్ చేసేది ఎవరు అంటే గవర్నర్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. నెక్స్ట్, మరి వేకెన్సీస్ ఎప్పుడు ఏర్పడతాయి జడ్జెస్ విషయంలోనంటే సో బేసికలీ ద కండిషన్స్ ఇన్ బోత్ ద థింగ్స్ హైకోర్టులో గానీ సుప్రీంకోర్టులో గానీ కండిషన్స్ అనేవి సిమిలర్ గా ఉంటాయి విత్ రెస్పెక్ట్ టు వేకెన్సీ. ఆ ప్రొసీజర్ ఏంటి మరి అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ వేకెన్సీ అనేది రెసిగ్నేషన్ ద్వారా ఏర్పడింది అనుకోండి. సో ఇన్ ద కేస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ ఇన్ ద కేస్ ఆఫ్ హైకోర్ట్ రెసిగ్నేషన్ ఎవరికి ఇవ్వచ్చు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వచ్చు. ఆ పర్టికులర్ జడ్జ్ ఆర్ చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉంటారో ఎవరైనా సరే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రెసిగ్నేషన్ లెటర్ ఇస్తారనమాట.
ఓకే, బీ ఇట్ హైకోర్ట్ జడ్జ్ ఆర్ బీ ఇట్ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఆల్సో. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే హైకోర్ట్ జడ్జ్ అయినప్పటికీ సో గవర్నర్ కి రెసిగ్నేషన్ లెటర్ ఇవ్వరు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకే ఇస్తారు. ఓకే, సో రెసిగ్నేషన్ కాదు, రిమూవల్ ప్రాసెస్ ద్వారా ఆ పర్టికులర్ పోస్ట్ అనేది వేకెంట్ అయింది అని అంటే వాట్ ఈస్ ద పర్టికులర్ ప్రొసీజర్. సో రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో దీని గురించి ఏమైనా మెన్షన్ చేసిందా అంటే ఎస్, కొద్దిగా ఉంది. ఏంటి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే గ్రౌండ్ ఆఫ్ రిమూవల్ గురించి మెన్షన్ చేసింది. సో ద గ్రౌండ్స్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ దిస్ పర్టికులర్ సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్ జడ్జెస్ ఇస్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ. సో ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ అనే గ్రౌండ్ లో వీళ్ళని రిమూవ్ చేయొచ్చు. మరి ఇది రాజ్యాంగంలో డిఫైన్ చేసిందా అని అంటే లేదు. ఇట్ ఈస్ జస్ట్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. మెన్షన్ చేసింది కరెక్టే, కానీ దీన్ని డిఫైన్ చేసి మాత్రం ఇవ్వలేదు రాజ్యాంగం. ఓకే, సో మరి డిసైడింగ్ అథారిటీ ఎవరు అని అంటే లోక్సభ అండ్ రాజ్యసభ అని చెప్పొచ్చు. సో ఇంతే, ఇంతకు మించి ఇంకేది రాజ్యాంగంలో మెన్షన్ లేదు విత్ రెస్పెక్ట్ టు రిమూవల్. మరి ఎలా రిమూవ్ చేస్తారు, వాట్ షుడ్ బి ద ప్రొసీజర్ అనేది మనకి ఎలా తెలియనంటే, సో పార్లమెంట్ అనేది ఒక చట్టాన్ని పాస్ చేసింది దీనికోసమే. దాన్నే మనం జ్యుడిషియల్ ఎంక్వైరీ యాక్ట్ ఆఫ్ 1968 అని అంటాము. దీని ప్రకారం సో ఫస్ట్ పర్టికులర్ స్టేజ్ లో ఏమవుతుంది అని అంటే ఒక మోషన్ అనేది పాస్ అవ్వాలి. ఇట్ క్యాన్ బి ఇన్ ఎనీ ఆఫ్ ది హౌసెస్, లోక్సభలో అయినా సరే రాజ్యసభలో అయినా సరే రిమూవల్ మోషన్ అనేది ఫస్ట్ పాస్ అవ్వాలి. సో రిమూవల్ పాస్ అవ్వాలి, ఆ రిమూవల్ మోషన్ అనేది పాస్ అవ్వాలంటే ఇట్ షుడ్ బి పాస్డ్ త్రూ అ సింపుల్ మెజారిటీ. సో సింపుల్ మెజారిటీ అంటే విత్ రెస్పెక్ట్ టు లోక్సభ ఒక 100 మెంబర్స్ అయినా దాన్ని ఒప్పుకోవాలి ఆ రిమూవల్ మోషన్ ని. ఒకవేళ దాన్ని రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేసి రాజ్యసభలో నుంచి ఆ రిమూవల్ మోషన్ పాస్ అవ్వాలి అని అంటే రాజ్యసభలో కనీసం 50 మంది ఒప్పుకోవాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యసభలో లోక్సభలో 150 మెంబర్స్ అందరూ ఒప్పుకున్నారు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, సో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేస్తే మనకి సో ద లోక్సభలో ఇంట్రడ్యూస్ చేస్తే స్పీకర్. ఓకే, సో వెర్ యాజ్ మనకి రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేస్తే ద చైర్పర్సన్. ఓకే, సో ద హెడ్ ఆఫ్ ది రాజ్యసభ, సో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద రాజ్యసభ. సో వాళ్ళు ఒప్పుకోవాలన్నమాట ఆ రిమూవల్ మోషన్ ని. ఒకవేళ ఒప్పుకుంటే ఓకే, దే హ్యావ్ అ కెపాసిటీ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ఇట్. వాళ్ళు రిజెక్ట్ అయినా చేయొచ్చు అక్కడే. కానీ ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెప్ట్ చేశారు అనుకుందాం. యాక్సెప్ట్ చేసినప్పుడు సో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చేస్తారు అంటే దే విల్ సెటప్ ఎ కమిటీ. ఓకే, సో ఈ కమిటీని సెటప్ చేసిన దాంట్లో ఎవరెవరు ఉంటారు ఈ కమిటీలో అని అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ సిజిఐనే మనం రిమూవల్ చేయాలనుకుంటే సుప్రీంకోర్టు జడ్జి ఉంటారు. ఓకే, హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటారు, ఏదైనా హైకోర్టు చీఫ్ జస్టిస్, అండ్ ఆల్సో ఎనీ డిస్టింక్ట్ జ్యూరిస్ట్ ఉంటారనమాట. లేదు సుప్రీంకోర్టు జడ్జెస్ నే రిమూవల్ చేయాలన్నప్పుడు ఓకే సిజిఐ ఉంటారు, సిజే ఆఫ్ హైకోర్టు ఉంటారు, డిస్టింక్ట్ జ్యూరిస్ట్ ఉంటారు. సో ఇలా కాంపోజిషన్ అనేది వేరీ అవుతుంటుంది బేస్డ్ ఆన్ ద పర్సన్. సో ఈ పర్టికులర్ కమిటీని ఏర్పరిచిన తర్వాత సో వాళ్ళు ఒక రికమెండేషన్ ఇస్తారు. ఓకే, ఈ పర్టికులర్ పర్సన్ మీరు ఎవరైతే రిమూవ్ చేయాలనుకుంటున్నారో దట్ పర్సన్ ఇస్ గిల్టీ అని ఇస్తారు, లేదా నాట్ గిల్టీ అని ఎక్స్ప్లెనేషన్ తో ఇస్తారనమాట. సో ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఆర్ ఇచ్చిన రికమెండేషన్ బైండింగ్ గా ఖచ్చితంగా ఫాలో అవ్వాలా పార్లమెంట్ అంటే నో. సో ఇట్ ఈస్ బేసికలీ నాట్ బైండింగ్. ఎందుకు నాట్ బైండింగ్? ఒకవేళ బైండింగ్ అయి ఉంటే ఇట్ వుడ్ బి అగేన్స్ట్ ద సపరేషన్ ఆఫ్ పవర్స్. సపరేషన్ ఆఫ్ పవర్స్ కి అగేన్స్ట్ గా ఉండేది. ఎందుకంటే జడ్జెస్ ని జడ్జెసే రిమూవ్ చేసుకున్నారు అనే ఒక సపరేషన్ ఆఫ్ పవర్స్ కి అగేన్స్టే కదా. ఇఫ్ జడ్జెస్ ఆర్ రిమూవింగ్ జడ్జెస్ బై దెమ్ సెల్స్, సో ఇట్ ఈస్ అగేన్స్ ద సపరేషన్ ఆఫ్ పవర్. అందుకే వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ అనేది నాట్ బైండింగ్. ఓకే, సో వాళ్ళు ఒక రికమెండేషన్ ఇచ్చారు, ఓకే దట్ పర్సన్ ఇస్ గిల్టీ అని చెప్పేసి ఇచ్చారు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది అని అంటే లోక్సభలో అండ్ ఆల్సో రాజ్యసభలో రెండు హౌసెస్ లో స్పెషల్ మెజారిటీ తోటి ఆ రిమూవల్ మోషన్ అనేది పాస్ అవ్వాలి. ఓకే, ఆ పర్టికులర్ పర్సన్ రిమూవల్ యొక్క దాన్ని ఓటింగ్ లోకి పెడితే స్పెషల్ మెజారిటీ తోటి రెండు హౌసెస్ లో పాస్ అవ్వాలి. అంటే సో లోక్సభలో పాస్ అవ్వాలి, అటు రాజ్యసభలో కూడా పాస్ అవ్వాలి. అలా పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తారు అని అంటే ఆ పర్టికులర్ జడ్జిని ఆర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఎనీ హైకోర్ట్ ని రిమూవ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ బేసికలీ ద ప్రొసీజర్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ ఆఫ్ 1968. ఓకే, సో దిస్ ఇస్ బేసికలీ ద ప్రిలిమ్స్ ఫ్యాక్ట్స్. ఓకే, ఇప్పటి వరకు మనం ఏవైతే నేర్చుకున్నామో ఇవన్నీ మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే,
సో ఇప్పుడు మనం విల్ డూ అ లిటిల్ అనాలిసిస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాసెస్ ఆఫ్ కొలీజియం. సో అసలు కొలీజియం సిస్టమ్ అనేది ఎలా ఎవాల్వ్ అయింది, సో వాట్ ఈస్ ది అనాలిసిస్ ఆర్ వాట్ ఈస్ ది బ్యాక్గ్రౌండ్ దట్ ఈస్ నీడెడ్, ఓకే, అనాలిటికల్ వ్యూలో మీరు ఎలా చూడాలి అని నేను చెప్తాను, చూడండి. ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు ద కొలీజియం సిస్టమ్, సో నార్మల్ గా మనం ఒక కాంటెక్స్ట్ తో స్టార్ట్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాస్తున్నారు. సో ఒకవేళ కొలీజియం సిస్టమ్ గురించి మీకు ఏదైనా క్వశ్చన్ అడిగారు, యూ కెన్ యాక్చువల్లీ స్టార్ట్ విత్ ది కాంటెక్చువల్ బేస్డ్ ఆన్సర్. ఓకే, ఇంట్రొడక్షన్ అనేది కొంచెం రీసెంట్ గా జరిగిన ఈవెంట్ తో మీరు స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు యూ కెన్ యాక్చువల్లీ పిక్ దిస్ పర్టికులర్ ఎంజాక్. ఎంజాక్ అంటే ఏంటి? ఓకే, సో మనకు తెలుసు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ సపరేషన్ ఆఫ్ పవర్స్. సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే ఏంటి? సో మనకి 3 ఆర్గాన్స్ ఉన్నాయి, లెజిస్లేటివ్ ఆర్గాన్, ఎగ్జిక్యూటివ్ ఆర్గాన్ అండ్ జ్యుడిషియరీ. సో ఈ 3 ఆర్గన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఏవైతే ఉన్నాయో, సో దిస్ 3 ఆర్గన్స్ ఆఫ్ ది డెమోక్రసీ ఏదైతే ఉన్నాయో, సో దే షుడ్ హ్యావ్ అ సపరేషన్ ఆఫ్ పవర్స్. వాళ్ళ పవర్స్ అనేవి సపరేట్ అవ్వాలి, బట్ దే షుడ్ బి అ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఆల్సో. అంటే వాళ్ళ పవర్స్ ని ఆర్బిటరీగా యూజ్ చేయకుండా ఉండాలి అని అంటే దే షుడ్ బి అ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ బిట్వీన్ దెమ్, అమాంగ్స్ దెమ్. ఓకే, కానీ జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ విషయంలో జడ్జెస్ ని అపాయింట్ చేసుకుంటున్నారు. సో దీంట్లో ఈ కొలీజియం సిస్టమ్ ఏదైతే ఉందో నేను ఆల్రెడీ చెప్పాను. సో కొలీజియంలో ఉన్న కాంపోజిషన్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో దాంట్లో మీరు చూసుకుంటే జడ్జెస్ ఆర్ అపాయింటింగ్ జడ్జెస్. ఓకే, ఇక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేవి లేవు. జడ్జెస్ ని అపాయింట్ చేసుకుంటే చాలా లూప్ హోల్స్ అనేవి ఏర్పడతాయి. ఓకే, సో కాబట్టి ఆ లూప్ హోల్స్ ని కట్ డౌన్ చేయడానికి గవర్నమెంట్ హ్యాస్ decided to come up with something called as National Judicial Appointment Committee. దాన్ని మనం ఎంజాక్ అంటాము. సో దిస్ వాజ్ బాట్ బై అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 368 ద్వారా 99th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఎంజాక్ ని తీసుకురావడం జరిగింది. ఈ ఎంజాక్ లో ఉన్న ప్రొవిజన్స్ ని ఎలాబరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంజాక్ యాక్ట్ ని కూడా తీసుకొచ్చారు. ఓకే, బట్ ఈ పర్టికులర్ థింగ్ ఏదైతే ఉందో దీన్ని సుప్రీం కోర్ట్ కొట్టిపడేసింది బై సేయింగ్ దాట్ ఇట్ ఈస్ అగేన్స్ట్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. సో జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ లో మీరు అనవసరంగా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎందుకనింది అలా అనంటే, సో ఈ ఎంజాక్ యొక్క కాంపోజిషన్ మీరు చూసుకుని ఉంటే, సో ఇందులో మనకి డిఫరెంట్ ఆర్గాన్స్ అంటే ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ నుంచి లెజిస్లేటివ్ బ్రాంచ్ లో నుంచి కూడా మెంబర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మెంబర్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఆర్గన్స్ విల్ బి పార్ట్ ఆఫ్ ఇట్. సుప్రీం కోర్ట్ జడ్జెస్ కూడా ఉంటారు, అండ్ ఆల్సో యూనియన్ మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఉంటారు, అండ్ సమ్ అదర్ నామినేటెడ్ మెంబర్స్ కూడా ఎంజాక్ లో మెంబర్స్ గా ఉంటారు. సో వాళ్ళందరూ తీసుకున్న డెసిషన్స్ ని బట్టి అపాయింట్మెంట్ ప్రొసీజర్ అనేది జరగాలి నార్మల్ గా అయితే. కానీ ఇందులో ఎగ్జిక్యూటివ్ ఆర్గన్ వాళ్ళు, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ వాళ్ళు, లెజిస్లేటివ్ బ్రాంచ్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు, విచ్ ఈస్ అగేన్స్ట్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అని చెప్పేసి ఈ పర్టికులర్ ఎంజాక్ ని కొట్టివేయడం జరిగింది సుప్రీం కోర్ట్. ఓకే, సో ఈ కాంటెక్స్ట్ లో మీరు ఆన్సర్ రైటింగ్ ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది. సో బట్ దీంతో వచ్చిన ప్రాబ్లం ఏంటి? సో ఇట్ ఈస్ అగేన్స్ట్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. ఓకే, సో మనం ఆల్రెడీ చూసాం ఇట్ వాజ్ అగేన్స్ట్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, బట్ ఇట్ ఈస్ వైలేటింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అండ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. సో జడ్జెస్ ఆర్ అపాయింటింగ్ జడ్జెస్ కాబట్టి సపరేషన్ ఆఫ్ పవర్స్, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేవి కాంప్రమైజ్ అవుతున్నాయి అని చెప్పేసి క్రిటిక్స్ ఆర్గ్యూ చేస్తూ ఉన్నారనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్ దట్ యూ కెన్ యాక్చువల్లీ స్టార్ట్ విత్ వెన్ యూఆర్ రైటింగ్ ఆన్సర్స్. ఓకే, సో మరి ఈ కొలీజియన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సో వాట్ ఆర్ ద డిఫరెంట్ జడ్జ్మెంట్స్? నేను ఆల్రెడీ చెప్పాను కొలీజియన్ సిస్టమ్ అనేది రాజ్యాంగంలో మెన్షన్ చేసి లేదు. ఇట్ హాస్ కమ్ అప్ త్రూ సమ్ జుడిషియల్ కేస్ లాస్ ద్వారా అది ఎవల్యూషన్ లోకి వచ్చింది. ఓకే, ఇట్ హ్యాస్ కమ్ ఇన్ టు ద ప్లేస్. సో ఆ ఎవల్యూషన్ అనేది మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బీ ఇట్ ప్రిలిమ్స్, బీ ఇట్ ది సబ్జెక్టివ్ ఎగ్జామ్ ఆల్సో. ఓకే, సో ఇఫ్ యూ లుక్ అట్ ది ఫస్ట్ కేస్, సో నేను ఆల్రెడీ చెప్పాను, సో కాన్స్టిట్యూషన్ లో ఒకటి మెన్షన్ చేసింది ఏంటి అని అంటే, సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ యాక్చువల్లీ అపాయింట్ ద సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్ జడ్జెస్ బేస్డ్ ఆన్ ద కన్సల్టేషన్ విత్ ది అదర్ సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్ జడ్జెస్ అని చెప్పాను. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్సల్ట్ అయినప్పుడు ఆ కన్సల్టేషన్ అనేది కాన్కరెన్సా కాదా అనేది బేసిక్ క్వశ్చన్ అనేది అరైజ్ అయింది 1970s లో. సో ఆ పర్టికులర్ క్వశ్చన్ ని సాల్వ్ చేయడానికి సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ హిమ్మత్ లాల్ సేత్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే, సో గవర్నమెంట్ ఆర్ ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జడ్జెస్ ని కన్సల్ట్ అవుతూ ఉన్నారు కదా, ఇట్ మీన్స్ యూ హ్యావ్ టు కన్సల్ట్ మోర్ దెన్ 2 persons. 2 judges కన్నా ఎక్కువ మందిని మీరు కన్సల్ట్ అవ్వాలి, అండ్ ఇట్ ఈస్ నాట్ కాన్కరెన్స్.
అంటే ఏంటి, మీరు కన్సల్ట్ అయినంత మాత్రాన వాళ్ళు చెప్పిన డెసిజన్ ఏదైతే ఉందో అది బైండింగ్ కాదు. ఓకే, వాట్ ఎవర్ ద డెసిజన్ దట్ దే ఆర్ గివింగ్ ఇట్ ఇస్ నాట్ కాన్కరెంట్, ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఇఫ్ దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ దర్ ఒపీనియన్ ఆల్సో, మీకు ఏది ఇష్టం ఉంటే అది మీరు ఫాలో అవ్వచ్చు అని చెప్పేసి దీంట్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కేసు ఏంటంటే ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. సో ఫేమస్లీ నోన్ యాజ్ ఫస్ట్ జడ్జెస్ కేస్. దిస్ టుక్ ప్లేస్ ఇన్ 1982. సో సేమ్ అబౌట్ జడ్జ్మెంట్ ఏదైతే ఉంటుందో, సో ఈ జడ్జ్మెంట్ ని మళ్ళీ రీఅఫర్మ్ చేయడం జరిగింది. సో ఇట్ హ్యాస్ అగ్రీడ్ ది అబౌట్ జడ్జ్మెంట్ అండ్ ఈ పర్టికులర్ జడ్జ్మెంట్ ద్వారా సుప్రీంకోర్టు పవర్స్ అనేవి తగ్గిపోయాయని చెప్పొచ్చు. సో ఎందుకు అనంటే వాట్ ఎవర్ ద రికమెండేషన్, సో ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసే ముందు కొంతమంది జడ్జెస్ ని కన్సల్ట్ అవుతారు కదా, వాట్ ఎవర్ దట్ పర్టికులర్ జడ్జెస్ రికమెండేషన్స్ ఇస్తారో, సో ద జడ్జెస్ ఏవైతే రికమెండేషన్స్ ఇస్తారో దట్ కెన్ బి ఛాలెంజ్డ్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడగొచ్చు మీరు ఎందుకు వీళ్ళనే రికమెండ్ చేస్తున్నారు అనేసి. ఓకే, అంటే ఇక్కడ సుప్రీంకోర్టు యొక్క పవర్ అనేది తగ్గిపోయింది అని చెప్పొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ జడ్జెస్ కేస్. సో మరి సెకండ్ జడ్జెస్ కేస్ ఏంటి అని అంటే, సో దిస్ ఇస్ ఆల్సో ఫేమస్లీ కాల్డ్ అ సెకండ్ జడ్జెస్ కేస్. హవెవర్ దీని యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటంటే సుప్రీం కోర్ట్స్ ఆన్ రికార్డ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ అని అంటూ ఉంటాం. సో ఇది 1994 లో జరిగింది. సో ఫస్ట్ జడ్జెస్ కేస్ ని ఓవర్ రూల్ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ జడ్జెస్ కేసులో ఏదైతే డెసిజన్ తీసుకున్నారో దానికి అగేన్స్ట్ గా జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఏమని చెప్పిచ్చారు అని అంటే చీఫ్ జస్టిస్ షుడ్ హ్యావ్ అ ప్రైమసీ. ఓకే, ఏదైతే డెసిజన్ మీరు తీస్తున్నారో ఖచ్చితంగా చీఫ్ జస్టిస్ తో పాటు మిగతా వాళ్ళని కూడా కన్సల్ట్ అవ్వాలి. సో ఎంతమందిని కన్సల్ట్ అవ్వాలి అని చెప్పారు అని అంటే చీఫ్ జస్టిస్ ప్లస్ 2 అదర్ సీనియర్ మోస్ట్ జడ్జెస్ తోని కన్సల్ట్ అవ్వాలి. ఈ ముగ్గురిలో the decision that is given by Chief Justice of India is very important. And also consultation here means concurrence అన్నమాట. అంటే వాట్ ఎవర్ ద కన్సల్టేషన్, సో ప్రెసిడెంట్ వీళ్ళని కన్సల్ట్ అయినప్పుడు వీళ్ళు ఇచ్చిన డెసిజన్ అనేది ఫైనల్ అనమాట అండ్ ఇట్ ఈస్ కాన్కరెంట్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అంటే ప్రీవియస్ గా ఇచ్చిన జడ్జిమెంట్ కి రివర్స్ జడ్జిమెంట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రీవియస్ జడ్జిమెంట్ ని ఓవర్ రూల్ చేశారని చెప్పొచ్చు. సో బేసికలీ దీన్ని మనం సెకండ్ జడ్జెస్ కేస్ అని అంటూ ఉంటాం. మరి థర్డ్ జడ్జెస్ కేస్ అంటే ఏంటి? థర్డ్ జడ్జెస్ కేస్ అంటే ఏంటంటే, సో ఇది ప్రెసిడెన్షియల్ స్పెషల్ రిఫరెన్స్. అంటే ప్రెసిడెంట్ ఆర్టికల్ 143 ని యూజ్ చేసుకుని డౌట్ అడిగినప్పుడు ఈ పర్టికులర్ థర్డ్ జడ్జెస్ కేస్ అనేది ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్ ఫ్రంట్. సో ఇక్కడ ఒక క్లారిటీ ఏం చేశారు అని అంటే, సో ద జడ్జిమెంట్ షుడ్ బి, ద కొలీజియన్ షుడ్ బి నాట్ ఆఫ్ సిజేఐ అండ్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్, బట్ సిజేఐ తో పాటు ఈసారి 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ని ఇంక్లూడ్ చేద్దాము. సో ఇప్పుడు కాన్కరెన్స్ నుంచి మనం ఎటువైపు వెళ్ళామంటే ప్లూరాలిటీ వైపు. ఓకే, సో ఇంతకుముందు 2 సుప్రీంకోర్టు జడ్జెస్ ఉండేవాళ్ళు విత్ సిజేఐ, బట్ కొలీజియన్ సిస్టమ్ లో మనం ఏం చేంజ్ చేసామనంటే సిజేఐ ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ని తీసుకురావడం జరిగింది. వైల్ ఇన్ ద కేస్ ఆఫ్ హైకోర్ట్ సిజేఐ ప్లస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ అనమాట. ఓకే, నేను ఆల్రెడీ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్స్ చెప్పినప్పుడు చెప్పాను ఇది. ఓకే, సో ఇట్ మీన్స్ దాట్ ఫస్ట్ జడ్జెస్ కేసులో కన్సల్టేషన్ అనేది కాన్కరెన్స్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. సెకండ్ జడ్జెస్ కేసులో కన్సల్టేషన్ ఇస్ కాన్కరెన్స్ అని చెప్పారు. అండ్ థర్డ్ జడ్జెస్ కేసులో కాన్కరెన్స్ తో పాటు ప్లూరాలిటీ ఆఫ్ ది ఒపీనియన్ ఇస్ ఇంపార్టెంట్. అందుకే ద కాంపోజిషన్ ఆఫ్ ది కొలీజియం ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. తర్వాత నేనేం చెప్పాను, ఎన్జాక్ ని తీసుకురావడం జరిగింది త్రూ ఎ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పాను కదా. సో ఈ పర్టికులర్ ఎన్జాక్ అనే బాడీని అన్కాన్స్టిట్యూషనల్ గా డిక్లేర్ చేసిన కేసునే ఫోర్త్ జడ్జెస్ కేస్ అని అంటూ ఉంటాం అనమాట. అంటే సో దిస్ ఇస్ ది ఆర్డర్: ఫస్ట్ జడ్జెస్ కేస్, సెకండ్ జడ్జెస్ కేస్, థర్డ్ జడ్జెస్ కేస్ అండ్ ఫోర్త్ జడ్జెస్ కేస్. ఫస్ట్ దాంట్లో కన్సల్టేషన్ డజంట్ మీన్ ద కాన్కరెన్స్. సెకండ్ జడ్జెస్ కేసులో కన్సల్టేషన్ మీన్స్ కాన్కరెన్స్. థర్డ్ జడ్జెస్ కేసులో కన్కరెన్స్ తో పాటు ప్లూరాలిటీ ఆఫ్ ఒపీనియన్ మ్యాటర్స్. ఫోర్త్ జడ్జెస్ కేసులో ఎన్జాక్ ని అన్కాన్స్టిట్యూషనల్ గా డిక్లేర్ చేశారు. సో దిస్ ఈస్ బేసికలీ ద క్రొనాలజీ. మరి ఈ కొలీజియన్ సిస్టమ్ లో ఏమేం లూప్ హోల్స్ ఉన్నాయో చూద్దాం. సో ప్రస్తుతం ఉన్న కొలీజియన్ సిస్టమ్ లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది వీ హ్యావ్ టు లుక్ అట్ ద పర్టికులర్ ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్. ఓకే, లెట్స్ సీ దెమ్. సో ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ థింగ్ ఇస్ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ సెలక్షన్ క్రైటీరియా అండ్ ద డెసిజన్ మేకింగ్ ప్రాసెస్. సో ఈ కొలీజియన్ సిస్టమ్ లో తీసుకునే డెసిషన్స్ ఏ బేసిస్ మీద తీసుకుంటున్నారు అనేది పబ్లిక్ లో పెట్టట్లేదు. సో ద డెసిషన్స్ దట్ ఆర్ టేకెన్ ఆర్ నాట్ డిస్క్లోజ్డ్ టు ద పబ్లిక్ అని చెప్పొచ్చు. సో ఇట్ మీన్స్ దట్ దే ఆర్ నాట్ ట్రాన్స్పరెంట్.
సో ద సెకండ్ బేసిక్ కన్సర్న్స్ అబౌట్ నెపోటిజం అండ్ ఫేవరెటిజం అండ్ అపాయింట్మెంట్స్. సో మన దగ్గర జడ్జెస్ ని అపాయింట్ చేసుకుంటున్నారు కాబట్టి సో ఇక్కడ ఏమవుతుంది, నెపోటిజం అవుతుంది. వాళ్ళ మనవళ్ళను వాళ్ళ కొడుకులను అపాయింట్ చేస్తున్నారు అండ్ ఫేవరెటిజం కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో బేసిక్ గా దీన్నే మనము అంకుల్ జడ్జెస్ సిండ్రోమ్ అని కూడా పిలుస్తాం. వాట్ విల్ కాల్ ఇట్ యాజ్ అంకుల్ జడ్జెస్ సిండ్రోమ్. ఓకే, సో ఈ పర్టికులర్ ఫెనామినాని అంకుల్ జడ్జెస్ సిండ్రోమ్ అని పిలుస్తాం అనమాట. ఓకే, సో లా కమిషన్ 2009 రిపోర్ట్ లో ఏం చెప్పింది అని అంటే, సో ద నెపోటిజం అండ్ పొలిటికల్ ప్రివిలేజ్ వాజ్ హై ఇన్ ద వర్కింగ్స్ ఆఫ్ ది కొలీజియన్ సిస్టమ్ అని ఈవెన్ లా కమిషన్ పేర్కొనింది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే దర్ ఇస్ లిమిటెడ్ అకౌంటబిలిటీ అండ్ ఎక్స్టర్నల్ ఓవర్ సైట్ అనేది చాలా తక్కువ ఉంది. ఎందుకంటే కొలీజియం అనే బాడీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ లేరు అండ్ లెజిస్లేటివ్ మెంబర్స్ కూడా లేరు. సో జడ్జెస్ ఆర్ అపాయింటింగ్ జడ్జెస్ కాబట్టి అకౌంటబిలిటీ అనేది మిస్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ ఆల్సో డీలేస్ ఇన్ ఫిల్లింగ్ జుడిషియల్ వేకెన్సీస్. సో ఈ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయడంలో చాలా లాగ్ అనేది జరుగుతుంది అనమాట, విచ్ ఇస్ లీడింగ్ టు ద పెండెన్సీ ఆఫ్ కేసెస్. దెర్ ఆర్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 5 crore కేసెస్ దట్ ఆర్ పెండింగ్ throughout the judiciary. Okay, and lack of diversity in the judicial appointments. So diversity అనేది లేదు. So there should be a balance between merit, experience, integrity, దాంతో పాటు రీజనల్ డైవర్సిటీ, జెండర్ డైవర్సిటీ అండ్ సోషల్ డైవర్సిటీ ఇవన్నీ బ్యాలెన్స్ అవ్వాలి. అంటే ఏంటి రీజనల్ డైవర్సిటీ అంటే ఏంటి, నార్త్ ఇండియా నుంచి, సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా నుంచి, నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా నుంచి అన్నిట్లలో నుంచి మనకి ఈక్వల్ రిప్రజెంటేషన్ అనేది ఉండాలి. జెండర్ రిప్రజెంటేషన్ ఎందుకు ఉండాలి, సో వీ హ్యావ్ మోర్ దెన్ 50% మెన్ ఉంటే 50% విమెన్ ఉన్నారు. సో 50% అండ్ మేల్, 50% అండ్ ఫీమేల్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఎట్ ద పాపులేషన్. ఓకే, సో అలానే జడ్జెస్ లో కూడా 50% ఈక్వల్ షేర్ అనేది ఉండాలి. బట్ అలా లేదు. సో దేర్ ఈస్ అ ల్యాక్ ఆఫ్ డైవర్సిటీ విత్ రెస్పెక్ట్ టు జెండర్. ఓకే, అండ్ ఆల్సో సోషల్ డైవర్సిటీ. సో అందరికి ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇస్తున్నామా, ఆర్ వి గివింగ్ రిప్రజెంటేషన్ టు ది పీడబ్ల్యూడి క్యాండిడేట్స్. ఓకే, సో ఇలా మనము రిప్రజెంటేషన్ అనేది ప్రాపర్ గా ఇవ్వట్లేదు అనమాట అందరికి. వీఆర్ ఓన్లీ గోయింగ్ త్రూ ద మెరిట్, ఎఫిషియన్సీ, ఎక్స్పీరియన్స్, ఇంటిగ్రిటీ, కానీ డైవర్సిటీని మిస్ అవుతున్నాం. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ సమ్ డేటా అబౌట్ దిస్, అకార్డింగ్ టు యూనియన్ లా మినిస్ట్రీ రిపోర్ట్, ఓకే, జనరల్ కేటగిరీ వాళ్ళు 79% ఉన్నారంట జుడిషియరీలో. సో ఓబీసీ వాళ్ళు 11% ఉన్నారు. ఎస్సీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 2.8% మాత్రమే ఉన్నారు. అండ్ ఎస్టీస్ ఓన్లీ 1.3% మాత్రమే ఉన్నారు జుడిషియరీలో. సో దెర్ ఈస్ ల్యాక్ ఆఫ్ డైవర్సిటీ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో దెర్ ఈస్ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ, ల్యాక్ ఆఫ్ diversity in the judicial appointments. Okay, and also external oversight అనేది లేదు. ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీని దృష్టిలో పెట్టుకొని సపరేషన్ ఆఫ్ పవర్స్ ని మనము హ్యాంపర్ చేస్తూ ఉన్నాం. సపరేషన్ ఆఫ్ పవర్స్ అండ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేది హ్యాంపర్ అవుతుంది. ఓకే, సో ఇన్అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఉండడం. ఓన్లీ మీరు చూసుకుంటే 3 out of the 33 సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఆర్ ఓన్లీ విమెన్ అనమాట. యాజ్ ఆఫ్ 2024 మే వరకు చూసుకుంటే 3 మాత్రమే ఉన్నారు 33 జడ్జెస్ లో విమెన్. ఓకే, and it is against the checks and balances అని చెప్పాను. ఓకే, అండ్ దిస్ ఇస్ అగైన్స్ ద న్యాచురల్ జస్టిస్ ఆల్సో. జడ్జెస్ ఆర్ అపాయింటింగ్ జడ్జెస్. ఓకే, సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి ప్రస్తుతం ఉన్న కొలీజియన్ సిస్టమ్ లో. సో మరి ఏం చేస్తే బాగుంటుంది, వాట్ ఆర్ ద ప్రపోజ్డ్ రిఫార్మ్స్, ఏమేం చేస్తే బాగుంటుంది అని అంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీని ఎన్ష్యూర్ చేయడానికి వీ హ్యావ్ టు పబ్లిష్ డీటెయిల్డ్ సెలెక్షన్ క్రైటీరియా ఫర్ జడ్జెస్. సో ఏ బేసిస్ మీద మీరు జడ్జెస్ ని సెలెక్ట్ చేస్తున్నారు అనేది ఒక డీటెయిల్డ్ సెలెక్షన్ ప్రాసెస్ అండ్ క్రైటీరియాని ప్రజలలో పెట్టాలి. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ ఎన్ష్యూరింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ మేక్ మైన్యూట్స్ ఆఫ్ ద కొలీజియన్ మీటింగ్స్. సో కొలీజియన్ మీటింగ్స్ లో మీరు ఏదైతే మాట్లాడుతున్నారో వాటి మైన్యూట్స్ ప్రిపేర్ చేసి పుట్ దెమ్ ఇన్ ద పబ్లిక్. సో లెట్ ద పర్టికులర్ ప్రాసెస్ హ్యావ్ అ పబ్లిక్ స్క్రూటినీ. దానివల్ల అకౌంటబిలిటీ అనేది పెరుగుతుంది. ప్రొవైడ్ రీజన్స్ ఫర్ ద సెలెక్షన్స్, ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు, కొంతమందిని ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు, అవన్నిటికీ ప్రాపర్ రీజన్స్ ని పబ్లిక్ లో పెట్టండి. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ ఎన్ష్యూరింగ్ ద ట్రాన్స్పరెన్సీ. మరి అకౌంటబిలిటీని ఇంప్రూవ్ చేయాలి అని అంటే ఎస్టాబ్లిష్ ఎ కంప్లైంట్స్ రిడ్రెసల్ మెకానిజం అగేన్స్ ద కొలీజియం డెసిషన్. కొలీజియం తీసుకున్న డెసిషన్స్ ని పబ్లిక్ లో పెట్టండి. అండ్ ఆల్సో దానికి ఒక ప్రాపర్ రెడ్రెసల్ మెకానిజం, కంప్లైంట్స్ రెడ్రెసల్ మెకానిజం ని తీసుకురావాలి. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ ద అకౌంటబిలిటీ. ఓకే, అలౌ ఫర్ రివ్యూ ఆఫ్ అపాయింట్మెంట్స్ బై అన్ ఇండిపెండెంట్ బాడీ. ఒక ఇండిపెండెంట్ బాడీని తీసుకొచ్చి మీరు ఏదైతే అపాయింట్మెంట్స్ చేస్తున్నారో వాటి మీద రివ్యూస్ చేపించండి. ఓకే, ఇంప్లిమెంట్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ ఫర్ జడ్జెస్. ఓకే, వాళ్ళు చేస్తున్న పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎవాల్యుయేట్ చేయడానికి కూడా ఒక పద్ధతిని తీసుకురావాలి. ఓకే,
అండ్ రిప్రజెంటేషన్ ప్రాపర్ గా లేదు కాబట్టి సో దేర్ షుడ్ బి ఇంక్రీజ్ ఇన్ డైవర్సిటీ. సో సెట్ ద టార్గెట్స్ ఫర్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్, మైనారిటీస్ అండ్ మార్జినలైజ్డ్ గ్రూప్స్. వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి రిప్రజెంటేషన్ ని టార్గెట్ గా పెట్టుకోండి. కన్సిడర్డ్ క్యాండిడేట్ ఫ్రమ్ డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ డైవర్స్ రీజన్స్. నార్త్ ఈస్ట్ ఇండియా నుంచి, సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా నుంచి, ఈవెన్ అర్బన్ ఏరియాస్ నుంచి, రూరల్ ఏరియాస్ నుంచి, అన్నిటి నుంచి ఈక్వల్ రిప్రజెంటేషన్ అనేది ఉండేలాగా చర్యలు తీసుకోవాలి. రిలాక్స్ ఏజ్ క్రైటీరియా టు అలౌ మోర్ ఉమెన్ లాయర్స్ టు బి ఎలిజిబుల్. ఓకే, ఉమెన్ కి ఏజ్ క్రైటీరియాని రిలాక్సేషన్ ఇవ్వండి దాంట్లో, సో దాట్ ఉమెన్ లాయర్స్ విల్ బి మోర్ ఎలిజిబుల్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్. ఓకే, ఇప్పటి వరకు మనకి నాట్ ఈవెన్ వన్ CJI వాజ్ దేర్. ఓకే, విమెన్ CGI. ఓకే, సో అలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే సమ్ మెజర్స్ హ్యాస్ టు బి టేకెన్. అండ్ ఎక్స్టర్నల్ ఇన్పుట్స్. సో వీ హ్యావ్ టు ఇంక్లూడ్ ఎమినెంట్ జూరిస్ట్, లీగల్ ఎక్స్పర్ట్ ఇన్ ద సెలక్షన్ ప్రాసెస్. సో సెలక్షన్ ప్రాసెస్ లో కొలీజియన్ సిస్టమ్ లో కూడా మనము ఎమినెంట్ జూరిస్ట్లని, లీగల్ ఎక్స్పర్ట్స్ ని కూడా ఇంక్లూడ్ చేస్తే వాళ్ళ యొక్క ఒపీనియన్ ఆల్సో వీ కెన్ టేక్. ఓకే, ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ అనేవి ఇట్స్ ఇంపార్టెంట్. Seek inputs from bar associations and also from the civil society organizations. Okay, సో బార్ అసోసియేషన్స్ నుంచి, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ లైక్ NGO వాళ్ళ నుంచి కూడా కొన్ని ఇన్పుట్స్ ని తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అలౌ లిమిటెడ్ రోల్ ఫర్ ఎగ్జిక్యూటివ్ త్రూ అ రివైజ్డ్ NJAC లైక్ బాడీ. సో NJAC ని మీరు అన్కాన్స్టిట్యూషనల్ గా డిక్లేర్ చేశారు కదా, అట్లీస్ట్ డూ సమ్ రిఫార్మ్స్ ఇన్ ద NJAC లాంటి బాడీని తీసుకొచ్చి, సో ముందు ప్రపోజ్ చేసిన NJAC లో కొన్ని రిఫార్మ్స్ తోని ఇంకో కొత్త బాడీని ప్రవేశపెట్టండి. ఓకే, స్ట్రీమ్ లైన్ ప్రాసెస్. సెట్ టైమ్ లైన్స్ ఫర్ ఫిల్లింగ్ వేకెన్సీస్. సో వేకెన్సీస్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి సో సెట్ సమ్ టైమ్ లైన్స్ ఇన్ ఆర్డర్ టు ఫిల్ దిస్ పర్టికులర్ వేకెన్సీస్. అండ్ యూజ్ టెక్నాలజీ టు ఫాస్ట్ ట్రాక్ ద బ్యాక్గ్రౌండ్ చెక్స్ అండ్ అప్రూవల్స్. సో ఒక పర్సన్ యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ కోసం, అప్రూవల్స్ కోసం టెక్నాలజీని యూజ్ చేయడానికి ప్రయత్నించాలి. ఎస్టాబ్లిష్ అ పర్మనెంట్ సెక్రటేరియట్ ఫర్ ద కొలీజియం. సో సెక్రటేరియట్ ని ఏర్పరిచినట్టయితే సో ప్రాపర్ డెసిజన్ మేకింగ్ అనేది ఉంటుంది అండ్ ఆల్సో దీని అపాయింట్మెంట్ లో ఉన్న ఏదైతే రెడ్ టేపిజం ఉంటుందో దాన్ని మనం తగ్గించవచ్చు సపరేట్ సెక్రటేరియట్ ఉన్నట్టయితే. ఓకే, అండ్ మెరిట్ బేస్డ్ సెలెక్షన్ కెన్ ఆల్సో బీ టేకెన్. డెవలప్ ఆబ్జెక్టివ్ క్రైటీరియా టు అసెస్ క్యాండిడేట్స్ క్వాలిఫికేషన్స్ అండ్ ఇంటిగ్రిటీ. ఓకే, రిటర్న్ టెస్ట్లను కండక్ట్ చేయండి, ఇంటర్వ్యూస్ తీసుకోండి ఫర్ షార్ట్ లిస్టింగ్ ద క్యాండిడేట్స్. ఓకే, సో యూ హ్యావ్ టు క్రియేట్ అ పైప్ లైన్ ఆఫ్ టాలెంట్ త్రూ ఆల్ ఇండియా జుడిషియల్ సర్వీసెస్. సో ఆల్ ఇండియా జుడిషియల్ సర్వీసెస్ ని తీసుకొచ్చి ఒక పైప్ లైన్ ఆఫ్ టాలెంట్ ని క్రియేట్ చేయొచ్చు మెరిట్ బేస్డ్ సెలెక్షన్ కోసం. ఓకే, సో దిస్ విల్ హెల్ప్ ఇన్ డిక్రీజింగ్ ద నెపోటిజం. ఓకే, అంకుల్ జడ్జెస్ సిండ్రోమ్ కి చెక్ లాగా ఉంటది ఇది. ఓకే, నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా తీసుకురావచ్చు. You can actually codify an improved appointment system in the constitution. సో ఆ పర్టికులర్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అపాయింట్మెంట్ ప్రాసెస్, సో జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అండ్ అకౌంటబిలిటీని ప్రాపర్ గా బ్యాలెన్స్ చేసేటట్టు ఏదైనా అపాయింట్మెంట్ ప్రొసీజర్ ని తీసుకురావచ్చు. ఓకే, ఎన్షూర్ బ్రాడ్ స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్ బిఫోర్ ఫైనలైజింగ్ ది రిఫార్మ్స్. ఓకే, ఏదైనా మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ NJACని మీరు తీసుకురావాలనుకుంటున్నారు, అలాంటి బాడీని తీసుకొచ్చే ముందు సో స్పీక్ విత్ ఆల్ ద డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ నుంచి, పీపుల్ నుంచి. యూ హ్యావ్ టు స్పీక్ విత్ డిఫరెంట్ ఆర్గన్స్ లైక్ ఎగ్జిక్యూటివ్ ఆర్గన్స్, జుడిషియల్ ఆర్గన్స్ అండ్ ఆల్సో లెజిస్లేటివ్ ఆర్గన్స్ అండ్ ద జనరల్ పబ్లిక్. అందరితో ఆల్ ద స్టేక్ హోల్డర్స్ హ్యాస్ టు బి కన్సల్టెడ్ బిఫోర్ ఫైనలైజింగ్ సమ్ రిఫార్మ్స్. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ వీ కెన్ యాక్చువల్లీ బ్రింగ్ ఇన్ ఆర్డర్ టు improve the present system of collegium. Okay, so idanmata. So this is a brief analysis. Okay, so I have made an analysis, I have given a overview of what is important for the prelims point of view, what is important for the mains point of view, and the proper analysis of the whole topic. I hope this video has helped you. Meeku ee video nachinataithe don't forget to like the video and give your feedback to the comment box, and also మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ తో ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోద్దు. అండ్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ విల్ యాక్ట్ as a source of motivation to me. ఓకే, సో అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్ so that you will not miss out any important updates from our channel. Okay, so let's meet in the next class. Until then, take care, bye bye, and keep smiling.